హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం కావడంతో ఎన్బికే 109 మూవీపై మంచి అంచనాలు అయితే ఉందన్నమాట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 2 కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేయగా ఆ రెండింటిని చూసిన తర్వాత ఆడియన్స్లో ఇంకా హైప్ అయితే పెరిగిపోయిందనమాట. అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుందనమాట. ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి నవంబర్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫిబ్రవరి అయినా కూడా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ను ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఎలాంటి అప్డేట్ అయితే రావట్లేదు అనమాట. అయితే ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారన్నమాట ఫస్ట్ లుక్ టీజర్ కోసం. బట్ ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ అయితే ఫస్ట్ లుక్ విషయంలో డిసప్పాయింట్ అయితే అయ్యారనమాట, ఇంకా రిలీజ్ కాకపోయేసరికి. అయితే ఈ విషయంలో డైరెక్టర్ బాబీపై విమర్శలు కూడా వస్తుందన్నమాట. సినిమా స్టార్ట్ అయ్యి 3 నెలలు అయిపోతుంది, ఇంకా రిలీజ్ చేయకపోవటం ఏంటని చెప్పేసి అయితే ఒక సస్పెన్స్ అయితే ఉందన్నమాట. అందువలన ఫస్ట్ లుక్ టీజర్ని అయితే రిలీజ్ చేయలేదని చెప్పేసి న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. అదేంటంటే ఈ చిత్రంలో బాలకృష్ణ యొక్క లుక్ చాలా డిఫరెంట్గా విభిన్నంగా ఉండబోతుందట. అందుకని చెప్పేసి ఇప్పుడే రిలీజ్ చేయకుండా సినిమా రిలీజ్ టైంకి దగ్గరగా వచ్చినప్పుడు రిలీజ్ చేయాలని చెప్పేసి బాలకృష్ణ, బాబీ కొలి వీరిద్దరి యొక్క ప్లాన్ ప్రకారమే ఇంకా ఫస్ట్ లుక్ టీజర్ని రిలీజ్ చేయలేదన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అంత విభిన్నమైన లుక్ ఏంటో మనకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అయితే అప్డేట్ గురించైనా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కదా ఈ మూవీకి సంబంధించి. సంక్రాంతికి ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని చెప్పేసి ఎంతగానో వెయిట్ చేస్తారు, బట్ ఫస్ట్ లుక్ టీజర్ రాలేదు. బట్ చూడాలి వచ్చే శివరాత్రికైనా ఈ మూవీ యొక్క లుక్ను రిలీజ్ చేస్తారా లేదా అనేది. లుక్ను రిలీజ్ చేయకపోయినా సరే అప్డేట్ అయినా ఏదో ఒకటి ఇస్తూ ఉంటే కాస్త సాటిస్ఫై అవుతుంటారు ఫ్యాన్స్. మరి చూద్దాం. విభిన్నమైన లుక్ అంటున్నారు. ఎన్బికే 109 మూవీకి బాబీ కొల్లి బిగ్గెస్ట్ హిట్ అందించే విధంగా ఉందన్నమాట. అండ్ న్యూస్ని చూస్తూ ఉంటే ఇలాంటి అప్డేట్స్ వింటూ ఉంటే మరి చూద్దాం బాబీ కొల్లి బాలయ్యకు ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.